ఈ మధ్య అందరూ అనుకుంటున్నారండి, ఆ కడలి అనే అమ్మాయి రైటర్, కథలు రాస్తుంది. ఆ అమ్మాయి టాపిక్లో ఆడపిల్లకు కూడా ఇల్లు ఉండాలి అని మాట్లాడిన టాపిక్ గురించి చర్చించుకుంటున్నారు. అవునండి, ఆడపిల్లకు కూడా ఇల్లు ఉండాలి. అది ఎలాగైనా సంపాదించుకొని ఇవ్వండి. ఎందుకంటే పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత అత్తగారింట్లో ఉన్నప్పుడు ప్రతి చిన్న గొడవకి భర్త ప్రతిదానికి కంపారిజన్ చేస్తాడండి. మన సంస్కారం దగ్గర నుంచి, మన కులం దగ్గర నుంచి, మన మతం దగ్గర నుంచి, మన వెనకాల ఉన్న 7 తరాల వాళ్ళ గురించి ప్రతిదానికి వేలెత్తి చూపిస్తాడు. ఉన్నంతసేపు బాగానే ఉంటారు. ఏదన్నా చిన్న తేడా అనిపిస్తే గొడవలాగా వచ్చినప్పుడు ఇంట్లోంచి పోవే ముందు బయటికని అంటాడు. ఏ ధైర్యంతో అంటాడండి ఆ మాట? ఇంత చేసి పెట్టి, ఇంత మంచి చేసినా, ఇంత చాకరీ చేసినా అది గుర్తుండదు. కానీ వెంటనే అతని నోట్లోంచి వచ్చేది నా ఇంట్లోంచి పోవే. అతనికి ఏంటంటే ధైర్యం, మనం ఇది ఎక్కడ పోతుంది, పుట్టింటికి పోతుంది, లేకపోతే వాడి తమ్ముడింటికి పోతుంది, ఇది ఎక్కడికి పోదని ఆ మాట బాగా వాడతాడండి. భర్తనే వాడు వాడతాడు. ఇంతకాలం చేసిన కష్టం చాకరీ గుర్తుపెట్టుకోడు. ఎందుకంటాడంటే ఎక్కడికి పోదు, ఇది పోతే వాళ్ళు పుట్టింటికి పోతుందని అంటాడు. మనం పుట్టింటికి వెళ్ళి ఉంటామండి, అక్కడే ఎన్ని రోజులు ఉంటామండి? వారం రోజులు. మనకి ఇల్లు ఉండాలి, నిజమేనండి. ఎందుకంటే నేను పడ్డాను, నా భర్తతోటి పడ్డాను, మాట పడ్డాను. ఎన్నిసార్లు అన్నాడు ఈ మాట. ఆ అమ్మాయి అన్నది అందరికీ వర్తించకపోవచ్చు, కానీ సహజంగా దాదాపు అందరి ఇళ్లలో ఈ సమస్య ఉండే ఉంటుంది. ఆ అమ్మాయిని వేలెత్తి చూపుతున్నారండి. ఈ ఆడపిల్లకి ఇల్లు ఉండాలి. ఎందుకంటే ఎవరింట్లోంచి తరివేసినా ఆ అమ్మాయి వెళ్ళి తలదాచుకోవాలి. ఎక్కడ ఉంటామండి? రోడ్డు మీద నిలబడిపోతామా? కాదు కదా. ఎక్కడికి వెళ్ళి ఉంటామండి? ముసలాళ్ళం అయితే వృద్ధాశ్రమాలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళి ఉంటాను చెప్పండి? ఆడపిల్ల ఏ విధంగా అయినా సంపాదించుకోవాలి, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులైనా ఆ అమ్మాయికి ఇవ్వాలి. దాని మీద వచ్చి అది తింటుందండి ఆ అమ్మాయి. అది వస్తుంది కదా. ఆ అమ్మాయికి ఒక ప్రాపర్టీ ఉంటే భర్తతో ఉన్నంతకాలం ఉంటుంది. అతనికి ఇంటేసినప్పుడు ఆ ఇంట్లో ఇల్లు ఉంటుంది. కరెక్టేనండి, ఆమె కరెక్ట్గానే మాట్లాడింది. నాకైతే నచ్చిందండి టాపిక్. ఎందుకంటే నేను పడ్డాను కాబట్టి, నేను అనుభవించే నా బాధ. ప్రతిసారి నా భర్త నోట్లోంచి వచ్చే మాట ఇంట్లోంచి పోవే అని మాట్లాడతాడు.